హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లైఫ్ విత్ ధన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్కి అయితే లైక్ ఇచ్చేయండి. ఇంకా ఈ రోజు వచ్చి సోమవారం కదా, ఉదయాన్నే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఉదయాన్నే కాదండి, ముందు రోజు అయితే అనుకుంటాము తొందరగా లేచి టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి. మాది ఇద్దరిది అయితే తొందరగా అయిపోద్ది, కానీ లక్కీతో అయితే లేట్ అయిపోద్ది. వీడు పడుకొని లేవడానికి చాలా అల్లరి చేసి ఇంకా అప్పుడైతే లేస్తాడనమాట, త్వరగా లేవడు. మా ఇద్దరం వచ్చి 7 o'clockకే రెడీ అయిపోయాము. ఇంకా మేము రెడీ అయిన తర్వాత లక్కీకి అయితే లేపి వెంటనే ఏడుస్తున్నా బ్రష్ అయితే చేయిస్తాను. మళ్ళీ లేట్ అయిపోతే అక్కడ అదే టెంపుల్ దగ్గర ఇంకా లేట్ అయిపోద్దని చెప్పి ఇంకా తొందరగా స్నానం చేయిస్తే రెడీ అయ్యి టెంపుల్కి అయితే వచ్చేస్తున్నాము. ఇంకా మా ఇంటికి దగ్గరలో పువ్వులు కూడా ఎక్కడ ఉండవండి. ఇంకా నేను మార్కెట్కి కూడా వెళ్ళలేదు, వెళ్తే పువ్వులు తెచ్చిస్తుందరు. ఇంకా అందుకని ఇక్కడ మేము టెంపుల్కి వచ్చే మధ్యలో అయితే ఒక చెట్టు ఉంటుంది, అక్కడ ఎక్కువ పువ్వులు కాస్తాయి. ఇంకా అక్కడైతే లక్కీ నేను బయట కూర్చుంటే మా హస్బెండ్ వెళ్ళి పువ్వులు తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా పువ్వులు అయితే తెచ్చేసారు. తెచ్చి ఇంకా టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా తొందరగా రాకపోతే మాత్రం టెంపుల్కి చాలా లేట్ అయిపోద్ది. ఈరోజు మాది కూడా అలాగే అయింది. ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఇంకా ఒక 4 ఫ్యామిలీస్ అయితే వచ్చాయి. పంతులు గారు వాళ్ళకి మాకు కలిసి ఒకేసారి అయితే పూజ చేస్తారు. ఇంకా వాళ్ళు వచ్చినంత వరకు మేము వెయిట్ చేసాము. ఇంకా వినాయక స్వామికి కూడా వెళ్ళి దండం పెట్టుకుని వచ్చినప్పటికి లేట్ అయింది. అంతవరకు మేము వెయిట్ చేసినప్పటికి ఇంక ఇప్పుడు టైం అయితే 9:30 అయిపోయింది. ఫైనల్లీ పూజ అయితే అయిపోయిందండి. ఇంక ఇంటికి వస్తాము. ఇక్కడ 3 దేవుళ్ళు కలిసి ఉంటారు, వినాయక స్వామి, శివాలయము, దుర్గాదేవి. ఈ 3 టెంపుల్ అయితే ఒకే దగ్గర అయితే ఉంటాయి. ఇంక ఇలా టెంపుల్కి వెళ్తే లేట్ అవుతుంది అని తెలిసే ముందే అయితే రైస్ పెట్టేసి వెళ్ళిపోయాను. ఇంకా రైస్ పెట్టేసి వెళ్ళడం వల్ల ఇంకా వచ్చినప్పటికి 9:30 అయిపోయింది కదా. మేమైతే 8:30కి బయలుదేరాము. 1 hour అయితే పట్టేసింది. లక్కీ అప్పటికే ఆకలి అయిపోయాడు. ఇంకా అక్కడ బనానా ఇస్తారు కదా, అరటిపళ్ళు తిని కొంచెం కూల్ అయ్యాడు అనమాట. ఆకలి కొంచెం తగ్గింది. ఇంకా నేనైతే అన్నం పెట్టాను కదా, ఇంటికి రాగానే ఇంకా రైస్తో పాటు మ్యాంగోస్ అయితే కట్ చేశాను. ఇంకా మామిడి పళ్ళు, పెరుగన్నం అయితే తినేసాము. ఇంకా టెంపుల్లో ఎంటర్ అయినామంటే మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మళ్ళీ ఇంటికి వచ్చినంత వరకు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత యథావిధిగా అయితే ఉంటుంది. కానీ ఇంకా మార్నింగ్ తినడం అయితే అయిపోయింది కదా, ఇంకా మధ్యాహ్నంకి అయితే కర్రీస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఈలోపు అయితే కొబ్బరికాయ ఉందండి. ఇంకా టెంపుల్ నుంచి తెచ్చిన వెంటనే ఇంకా కొబ్బరికాయని అయితే ఇప్పుడు పగలు కొట్టాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేశాను. ఒక కప్పులో చక్కెర వేసుకొని కొబ్బరికాయ ముక్కలు అందులో ముంచుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసిరా? బెల్లంతో తింటే ఇంకా బాగుంటుంది. కాకపోతే నాకు బెల్లం కంటే పంచదార ఎక్కువ ఇష్టం కాబట్టి పంచదారలో వేసుకొని తింటాను. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో క్యాబేజీ పువ్వు అయితే ఉందన్నమాట, క్యాబేజీ పొట్టు అయితే ఉంది. ఇంకా దాన్ని చిన్న ముక్కలు కట్ చేసి ఇదిగోండి క్యాబేజీ టమాటా అయితే కర్రీ చేశాను. ఇంక ఈ కర్రీ అయిపోయిన తర్వాత ఒక రసం పెట్టాను. ఇంకా రసంతో నాకు పెద్ద తలనొప్పి ఏంటంటే అందులో పులుపు ఎక్కువైనా తప్పేనండి, అలాగని చింతపండు తక్కువైనా తప్పే. పులుపు లేకపోయినా పులుపు లేదంటారు, పులుపు కొంచెం ఎక్కువ పడితే పులుపు ఎక్కువైపోయింది అంటారు. ఈ పెళ్ళైన 3 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నీ రసం ఈరోజు పర్ఫెక్ట్గా వచ్చింది అని మా హస్బెండ్ నోటి వెంట అయితే ఇప్పటి వరకు నేను వినలేదు. ఫ్యూచర్లో వింటానని ఆశ కూడా లేదు. అలాంటి రోజు ఎప్పుడు వస్తుందో మరి. ఇప్పుడు వచ్చి ఈవినింగ్ అండి. ఈవినింగ్ లక్కీకి కొంచెం బలంగా ఎనర్జీగా ఉంటుందని అట్లు అయితే వేస్తున్నాను. ఇదే పిండితో తెలుసా, అంగన్వాడీలో ఇస్తారు కదా మనకి బాలంతం పిండి, ఆ పిండితో అయితే వేస్తున్నాను. ఆ పిండిలో కొద్దిగా మనం గోధుమ పిండి కానీ వేసి అట్లు వేసామంటే అసలు ఎక్కడ ముక్కలు అవ్వకుండా నీట్గా వస్తాయండి. ఇంకో విషయం ఏంటంటే మా పెనంకున్న విచిత్రం, ఒక్కొక్కసారి అయితే బాగా వస్తుందండి, అస్సలు ఎంత నీట్గా వస్తుంది చూడండి. ఒక్కొక్కసారి అయితే మొత్తం ముక్కలు అయిపోద్దండి. అది కూడా ఏ రోజు నేను ఇంట్రెస్ట్ చూపించి వేస్తానో ఆ రోజే ముక్కలు అయిపోద్ది. ఏ రోజైనా ఏదో వేద్దాంలే అని చెప్పి వేస్తే ఆ రోజు మాత్రం నీట్గా వస్తుంది. ఇంక ఈ రోజు వచ్చి
అట్లా నీట్గా వస్తాయి. ఇంకా మా హస్బెండ్ యూట్యూబ్ చేస్తానంటే ఓకే అన్నారే కానీ వీడియో మాత్రం కొంచెం నాకు షూట్ చేయండి అయినా సరే ఫోన్ అయితే పట్టుకోరు. అలాగని నేను ఎప్పుడైనా వీడియోలు తీసినా వచ్చారంటే వీడియో తీయడానికి రెడీ అయిపోయింది అంటారనమాట. ఈ రెండింటికే ఇంకా తను లేని టైంలో అయితే నేను ఇలా చిన్న చిన్న వీడియోస్ అయితే తీసుకొని మీకు అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. నా దగ్గర కనీసం స్టాండ్ కూడా లేదు. ఇంకా నేనే చేయితో పట్టుకొని చూపిస్తూ ఉంటాను. ఒకవేళ నా వీడియోస్ అనేవి మీకు నచ్చుతున్నాయో లేదో అనేది నాకు అర్థం కావట్లేదు, కానీ అయినా నా వీడియోస్ ఎలా ఉన్నా సరే నా వీడియోస్ని చూసి నన్ను అభిమానించి నా ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. నిజంగా నాకు ఇప్పుడు నేనైతే ఛానల్ ఫాదర్స్ డే రోజు స్టార్ట్ చేశాను. ఇప్పటికీ 8 రోజులు అయితే అవుతుంది. ఇప్పుడు వరకు మన ఛానల్లో 14 మెంబర్స్ అయితే ఉన్నారండి సబ్స్క్రైబర్స్. ఈ 14 మెంబర్స్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత కూడా చాలామంది అయితే నా వీడియోస్ చూస్తున్నారు. థ్యాంక్ యూ అండి. నాకు పెద్దగా వ్యూస్ వచ్చేలే ఫస్ట్ నేను ఫేమస్ అయిపోవాలని అయితే కోరుకోవట్లేదు. మనం ఏ పని అయినా సరే మనస్ఫూర్తిగా చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అనేది ఏదో ఒక రోజు వస్తుంది కదా. అందుకని ఇంకా నా పని అయితే నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఇంకా నన్ను సక్సెస్ చేయాలా లేదా అనేది మీ చేతిలో అయితే ఉంటుంది. ఇంకా యూట్యూబ్ ఛానల్ ఎంత దీనిగా ఎందుకు పెట్టాను అంటే మనీ కోసమేనండి మెయిన్గా చెప్పాలంటే. ఎందుకంటే మ్యారేజ్కి ముందు అయితే పేరెంట్స్ చాలా చేశారు నా కోసం. ఇక నేను పెళ్ళైన తర్వాత ఈవెన్ వాళ్ళకి ఏమీ చేయలేకపోతున్నాను. కనీసం వాళ్ళ మొబైల్ రీఛార్జ్ కూడా వేయడానికి నా దగ్గర డబ్బులు అయితే ఉండట్లేదు. ఇంకా నేను రీఛార్జ్ చేసుకోవాలంటేనే నా హస్బెండ్కి అడుక్కున్నప్పుడు ఇంకా నా పేరెంట్స్కి నేను ఎలా చేయగలను చెప్పండి. అందుకని నేను ఏదో ఒక విధంగా వాళ్ళ రుణం తీర్చుకోవాలి, ఏదో ఒక విధంగా వాళ్ళకి నా వంతు సహాయం అంటూ చెయ్యాలి అనే ఒక రీజన్తో అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. అలాగే వాళ్ళకే కాదండి, ఇటు నా హస్బెండ్కి కూడా, మేము లో మిడిల్ క్లాస్ అనమాట. ఇంకా ఇంట్లో ఒక్కరు తెచ్చే సంపాదన కూడా సరిపోదు. మీకు తెలిసిందే కదా ఈ రోజుల్లో ఖర్చులు, బయట రేట్లు ఎలా ఉన్నాయనేది. అందుకని తనకు కూడా నేను ఎంతో కొంత సంపాదించి నా వంతు తనకు కూడా ఇవ్వాలి, ఇంకా ఒకరికొకరు తోడుగా ఉండాలి అనే ఒక రీజన్తో అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి. అందుకనే డైలీ అయితే నాకు వ్యూస్ వచ్చినా లేకపోయినా సరే నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాననే నమ్మకం నాకైతే ఉంది. ఇంకా మీకు తెలుసు కదా, మీరే నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కమెంట్లో చెప్తారని అయితే కోరుకుంటున్నానండి. ఎందుకంటే నేను వీడియోస్ చేస్తున్నాను కానీ అవి మీకు అనేది నచ్చుతున్నాయా లేదా అనేది కూడా తెలీదు. అందుకే ప్రతి వీడియోకి చెప్తాను మీకు ఎలాంటి వీడియోలు కావాలి అనేది నాకు కొంచెం కమెంట్ రూపంలో అయితే చెప్పండి అని. ఇంకా మీరు యూట్యూబ్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, వేరే రూపంలో కూడా బయట జాబ్ చేసి మీరు మీ హస్బెండ్కి మీ పేరెంట్స్కి హెల్ప్ చేయొచ్చు కదా అని మీరైతే అనుకోవచ్చు. కాకపోతే లక్కీకి వచ్చి ఇప్పుడు ఏజ్ 2.5 years అండి. ఈ ఏజ్లో వీడిని వదిలి నేను బయట వెళ్ళి ఎక్కడ జాబ్స్ అయితే చేయలేను. ఎందుకంటే వీరిని చూసుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇంకొక విషయం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్స్ వస్తున్నాయి. పోనీ అదైనా చేసుకుందాము అనుకుంది. మొన్న ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక 1000 రూపీస్ పే చేయమన్నారు, ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తామని. 1000 రూపీస్ పే చేశాక ఇంకా వాళ్ళ నెంబర్నే బ్లాక్ చేసి పడేశారు. ఇంకా అలా ఉన్నాయండి. ఇంకా నేను బయటికి వెళ్ళి జాబు చేయలేను, అలాగని వర్క్ ఫ్రమ్ హోమ్స్ కూడా ఏవీ రావు. ఇంకేం చేయాలి అని ఆలోచిస్తే ఇంట్లో ఉంటూ నా బాబుని నా ఫ్యామిలీని నేను చూసుకుంటూ నేను చేయగలిగేది ఏందా అని ఆలోచిస్తే ఈ యూట్యూబ్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇంట్లో ఉంటూ నేను వీడియోస్ చేసుకుంటూ ఇంకా ఫ్యామిలీని కూడా చూసుకోగలను కదా. అందుకనే యూట్యూబ్ ప్లాట్ఫామ్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సపోర్ట్స్ వచ్చి ఈ ఇయర్ దసరాకి అయితే తీసుకున్నాము. ఇంక వీడికి ఇది తీసుకొని ఏబిసిడీలు అయితే అలవాటు అవుద్ది, చదివించవచ్చు అని. నేనైతే అప్పుడప్పుడు కూర్చొని చదివిపిస్తాను. ఇంక ఈరోజు ఈవినింగ్ వాళ్ళ డాడీ అయితే తీసుకొని ఇంకా లక్కీని అయితే చదివిపిస్తున్నారు. ఇంకా లక్కీ గడి అసలు ఇన్నన్ని అయితే వేయట్లేదండి. ఇంకా వీళ్ళ హాల్లో చదువుకునే టైంలో నేను ఇంకా వీళ్ళ ముందు వీడియో తీస్తే బాగోదని చెప్పి నేనైతే నా కిచెన్లో ఉన్నాను. కిచెన్లో కూడా వీడియో తీయడానికి భయపడి ఇంకా దూరం నుంచి అయితే చపాతీ ఇది అయితే మీకు చూపించేస్తున్నాను. ఇంకా నైట్కి వచ్చి ఈరోజు తొందరగానే చేస్తాను ఫుడ్ కూడా. ఇప్పుడు 6:30 అయితే అవుతుంది. ఇంకా చపాతీలు నైట్కి అయితే టిఫిన్ రెడీ అయిపోయిందండి. ఇంకా ఇదిగోండి మెత్తగా వచ్చే చపాతీలు కూడా సాఫ్ట్గా. ఇంకా వీడియో చూసారు కదా, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కమెంట్ చేయండి. మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ విషయాన్ని అయినా కమెంట్ చేస్తే కదా నాకు తెలిసేది. వీడియోని అయితే చూస్తున్నారు కానీ కమెంట్స్ చేయడం కానీ లైక్ చేయడం కానీ చెయ్యట్లేదు. ప్లీజ్ మీరు వీడియో నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.